చేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు ఒకటి చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలని ఈక్వల్గా డెవలప్ చేయడానికి ప్రణాళికలు చేశారు. 26 జిల్లాలని, ఏ ఒక్క జిల్లానో కాదు. అమరావతి రాజధాని అనేది క్యాపిటల్ సిటీ. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా క్యాపిటల్ కావాలి. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఒక క్యాపిటల్ కావాలి. జపాన్ తీసుకుంటే టోక్యో. ఇట్లా మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ కంట్రీ అయినా తీసుకోండి, ఒక క్యాపిటల్ ఉంటుంది. ఏ రాష్ట్రం అయినా తీసుకోండి, ఒక క్యాపిటల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మినిస్టర్లు ఉండాలి, సెక్రటరీస్ ఉండాలి, సీఎం గారు ఉండాలి, కమిషనర్స్ ఉండాలి, వీళ్ళందరూ కూర్చోవాలి. అందుకని ఒక దగ్గర క్యాపిటల్ సిటీ పెట్టడం మస్ట్. అదేవిధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ పెట్టాలని నిర్ణయించావు ఈ రాష్ట్రానికి. ఇది కూడా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్న ల్యాండ్ ఇది. రైతులు కూడా భాగస్వాములు అయ్యారు. ఆ వచ్చే ల్యాండ్ని మానిటైజ్ చేయడం వల్ల వచ్చే డబ్బులతో ఇది కడతాం. రీపేమెంట్ ఈ యొక్క ఏదైతే ఈరోజు లోన్స్ తీసుకుంటున్నామో, వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ, ఏడీబీ లోన్ కానీ, మరి ఏ లోన్లు తీసుకున్నా అవన్నీ తిరిగి కట్టబడేది ఇక్కడ అమరావతి ల్యాండ్లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మటం ద్వారా వచ్చే ద్వారా కడతాం. ఈ యొక్క విలువ పెరిగిన తర్వాత వీటితో కడతాం. ప్రజల మీద భారం వేయటం లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ప్రజల మీద ఒక్క పైసా భారం లాగండి, అమరావతి రాజధాని కట్టాలా మీరని. కొందరు రకరకాలుగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఈక్వల్గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు 2014-19లోనే ఇది చెప్తున్నాను. మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని వచ్చినాయి. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ వచ్చింది, అది విజయనగరంలో పెట్టాం. ఐఐఎం వచ్చింది, విశాఖపట్నంకి అలాట్ చేసాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వచ్చింది, విశాఖపట్నంకి ఇచ్చాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో పెట్టాం. నిట్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంలో పెట్టాం. ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో పెట్టాం. ఐఐటి తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతిలో పెట్టాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో పెట్టాం. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో పెట్టాం. ఇలా ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు తీసుకుంటే డెవలప్మెంట్ తీసుకుంటే టీసీఎస్, గూగుల్ వంటి ఐఐటి సంస్థల్ని వైజాగ్, లూలు గ్రూప్ని విశాఖపట్నం మేము తీసుకొస్తే 2014-19 వాళ్ళు తరివేశారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బ్యాక్ తీసుకొచ్చాం. అదేవిధంగా డ్రోన్స్ హబ్గా ఎక్కడ పెడుతున్నాం? 300 ఎకరాల్లో కర్నూలులో పెడుతున్నాం. కర్నూలు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మేజర్ రాయలసీమ జిల్లాలు అనుకున్నాం. అదేవిధంగా పోర్ట్స్, ఎక్కడైతే పోర్ట్స్కి పాసిబిలిటీ ఉంటే ఆ పోర్ట్స్ అన్నీ డెవలప్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే పోర్ట్ డెవలప్ చేస్తే పక్కనే శాటిలైట్ సిటీ వస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎక్కడైతే పోర్ట్స్ వస్తాయో పోర్ట్స్ దగ్గరే ఒక శాటిలైట్ సిటీని అమరావతి మోడల్లో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకొని డెవలప్ చేయండి. సెల్ఫ్ సస్టైన్ ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకోండి. ల్యాండ్ పుల్లింగ్లో రైతుల దగ్గర తీసుకుంటే వాళ్ళ ల్యాండ్ విలువ పెరుగుతుంది, వాళ్ళు బెనిఫిట్ అవుతారు, మీకు కొంత ల్యాండ్ మిగులుతుంది. ఆ ల్యాండ్తో అక్కడ ఒక సిటీని కట్టండి, అక్కడ ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్లాన్డ్గా ఈరోజు అమరావతి రాజధానే కాదు